ముఖ్యమంత్రి గారు ఇదే సొంత జిల్లా నుంచి, నాది సొంత జిల్లా, నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చిన, నేను పెద్ద పులిని అని చెప్పుకుంటావు కదా, ఇదే సొంత జిల్లాలో నీ ఇలాకాలోనే, నీ సొంత జిల్లాలోనే 2 నెలల పాప మీద దాడి చేసి చంపేస్తే అడగకపోతే మీరు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఈ పాప మృతికి, రజక బిడ్డ 2 నెలల పసికందు మృతికి మీరందరూ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి, తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. రజకులంటే మీ కళ్ళ కింద కనిపిస్తలేదా? ఓటు వేయడానికి, జెండా మోయడానికి, జై కొట్టడానికి రజకులు పనికొస్తారా? మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను ఉతికింది కూడా ఒక రజకుడే. ఆ రజకుడు తలుచుకుంటే మీరు అసెంబ్లీ కాదు కదా, బట్టలు వేసుకోకుండా ఎక్కడికి పోలేరు కదా. ఆ బట్టలే నల్లా కాకుండా మీ ఇళ్లలో పని బంద్ చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావాలి, ప్రజాపాలన తీసుకొస్తామని చెప్తే ప్రజలు నమ్మి మీ పార్టీకి ఓటేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద దాడి చేస్తూ రాక్షస పాలన తీసుకొచ్చినారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా.